మార్చి 10 సినిమా రిలీజ్ అయితే నేనే హైలైట్ అవుతా. పక్కా నేనే హైలైట్ అవుతా, నో డౌట్స్. సినిమా చూసిన తర్వాత నేనే హైలైట్ అవుతా. నువ్వు సినిమాలో కనిపించేదే ఇంతసేపు, నీ క్యారెక్టర్ హైలైట్ అవుతుందా? ఫుల్ లెంత్ ఫిమేల్ లీడ్ చేసి నేను హైలైట్ అవుతా. అంత సీన్ నేనే హైలైట్ అవుతా. నేను హైలైట్ అవుతా. నేను హైలైట్ అవుతా. నేనే అవుతా. ఆపండి, మీరంతా కాదు, సినిమాలో సూసైడ్ మర్డర్ అని తేల్చేది నేను, కాబట్టి నేనే హైలైట్ అవుతా. ఎంత బాగినా హైలైట్ అయ్యేది నేనే. కాదు నేను. కాదు నేను. నేను నేను హలో, ఏంటి డిస్కషన్? సినిమాలో హైలైట్ అయ్యేది నేను. కాదు నేను. కాదు నేను. ఆపుతారా? కేసు అంతా ఇన్వెస్టిగేషన్ చేసింది నేను హైలైట్ అవుతాను. కాదు అయ్యేది నేను. కాదు నేను. కాదు నేను. నేను. నేను డిస్కషన్ ఇక్కడ. సినిమాలో హైలైట్ అయ్యేది నేను. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి నేను కదా హైలైట్ అవుతా. కాదు నేను. కాదు నేను. కాదు నేను. కాదు నేను. హోల్డెన్ అసలు శిక్ష అనే టైటిల్ పెట్టడానికి కర్త కర్మ క్రియ నేను రా. అయితే గీతే నేను హైలైట్ అవ్వాలి, మీరేంట్రా కొట్టుకుంటున్నారు? నువ్వు పెట్టినా కూడా హైలైట్ అయ్యేది నేను. ఉమెన్స్ ఓరియంటెడ్ లో నేను హైలైట్ అవుతా. కాదు నేను. కాదు నేను హైలైట్ అవుతా. నేను హైలైట్ అవుతా. కాదు నేను హైలైట్ అవుతా. కాదు నేను హైలైట్ అవుతా. కాదు నేను. హలో టీమ్, కమ్ ఆన్. ఇది డిస్కషన్. సినిమా హైలైట్ నేను చెప్పాలి. సార్ ఉమెన్ ఓరియంటెడ్ నేను కదా హైలైట్ అవుతా. కాదు సార్, డాక్టర్ నేను కదా హైలైట్ అవుతా. సార్ నేను కదా సార్ నేను కదా హైలైట్ అవుతా. నేను కదా సార్. హలో నేను సినిమా ఎప్పుడు రిలీజ్? మార్చ్ 15. టైమింగ్ గ్రూప్ థియేటర్. సో ఎవరు హైలైట్ అవుతారో మన ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. See you on Group Theatres. మార్చ్ 15. 11:30 AM ప్రీమియర్ షో అట్ తిరుపతి. Don't miss it. నేనే హైలైట్ అవుతాను. అబ్బా, అందరూ బాగా చేశారు క్యారెక్టర్స్. దీనిలో ఎవరు హైలైట్ అవుతారో మీరు చూసి మార్చ్ 15th డిసైడ్ చేయండి. సో ఓకే, బాయ్. నేనే హైలైట్ అవుతా. రేపు థియేటర్కి వచ్చిన తర్వాత నేను హైలైట్ అవుతాను చెప్పండి. చెప్పలేదంటే నీ చదువుల మీద ఒట్టే.